IBPS క్లర్క్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డిసెంబర్ 12th, 18th అండ్ 19th డేట్స్లో జరుగుతుంది. సో ఎగ్జాక్ట్లీ 10 days టైం ఉంది IBPS ఎగ్జామినేషన్కి. ఆల్రెడీ ప్రిపరేషన్ మీది కంటిన్యూ అవుతూ ఉంటుంది, చాలా బాగా చేస్తూ ఉండుంటారు. అయితే లాస్ట్ 10 daysలో ఏం చేయాలి? కొత్తగా ప్రిపేర్ అయ్యి ఈ 10 daysలో సక్సెస్ తెచ్చుకోవాలని కాదు, ఈ 10 daysలో ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఏం చేయాలి? ఈ 10 days చాలా ఇంపార్టెంట్ పీరియడ్. ఎలా రివిజన్ చేసుకోవాలి, ఏ రివిజన్లో ఏం టాపిక్స్ కవర్ చేయాలి, ఇది ఇంపార్టెంట్. సో ఈ 10 daysలో వాళ్ళు చేయాల్సింది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉన్నటువంటి 3 subjects: క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, యూ కెన్ కాల్ ఇట్ యాజ్ న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇంగ్లీష్. ఈ 3 subjectsలో ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే టెస్ట్ కూడా రాయాలి. చూద్దాం. ముందుగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఆ న్యూమరికల్ ఎబిలిటీని తీసుకుంటే ఎక్కువ మార్కులు వచ్చే టాపిక్స్ని ముందుగా కవర్ చేసేయండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 5 questions, సింప్లిఫికేషన్స్ మొదటగా కంప్లీట్ చేసేసుకోండి. సింప్లిఫికేషన్స్ ప్రాక్టీస్ చేసుకోవడమే, మళ్ళీ కొత్తగా టాపిక్ నేర్చుకోవడం అంటూ ఉండదు. ఎక్కువ టాపిక్స్ 10 questions సింప్లిఫికేషన్స్ మినిమంగా వస్తాయి. 10 to 12 యావరేజ్న వచ్చేటువంటి అవకాశం ఉంది సింప్లిఫికేషన్స్. అప్రాక్సిమేట్ వాల్యూస్ దాంట్లో ఇంక్లూడింగ్. దాని తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 5 questions తప్పనిసరిగా వస్తాయి. క్వాంటిటేటివ్ కంపారిజన్ క్వశ్చన్స్ రాకపోవచ్చు, బట్ వీ కెనాట్ సే క్యూఎన్క్యూటీ వాల్యూస్, అది కూడా రివ్యూ చేసుకోండి. అండ్ నంబర్ సిరీస్ క్వశ్చన్స్ యూజువల్గా 5 questions వస్తాయి, మిస్సింగ్ నెంబర్ కానీ రాంగ్ నెంబర్ కానీ. అందులో జనరల్లీ 3 questions ఈజీగా చెప్పగలుగుతాం, అంటే రిలేషన్ బిట్వీన్ ద నెంబర్స్ తెలిసిపోతుంది. ఒక 2 questionకి మీరు కొంచెం ఇబ్బంది ఉంటుండొచ్చు, బట్ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ వెరీ సింపుల్. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రిలేషన్స్, నెంబర్స్ మధ్య రిలేషన్స్ యూజువల్గా రెగ్యులర్గా అడిగే మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్లో చూస్తే మీకు తెలుస్తుంది. ఒక 25-30 మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు రేస్ ఫర్ జాబ్ ఛానల్లో కూడా మీరు ఇందులో కూడా చూడండి, నెంబర్ సిరీస్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంతకుముందు వీడియో ఒకటి ఇస్తాను. సో దాంట్లో కూడా చూస్తే మీకు ఆ మోడల్స్ 25-30 మోడల్స్ తెలుస్తుంది. అది మీరు ముందుగా కవర్ చేసేసుకుంటే దాదాపుగా ఎక్కువ అవకాశాలు అట్లాంటివి రావడానికి ఉంటుంది. దాని తర్వాత డేటా అండ్ డెబిటేషన్ చూసుకోండి. డేటా అండ్ డెబిటేషన్ క్వశ్చన్స్ ఒక 5 questions వచ్చే అవకాశం ఉంది, మ్యాక్సిమం 10, అంత 10 కూడా రాకపోవచ్చు, 5 రావచ్చు క్లరికల్ ఎగ్జామినేషన్ కాబట్టి. అండ్ దెన్ అర్థమెటిక్ సింగిల్ బిట్ క్వశ్చన్స్. అర్థమెటిక్ సింగిల్ బిట్ క్వశ్చన్స్లో మీరు టైం ఉంటే, మీకు ఏదైనా నేర్చుకునే టాపిక్స్ ఉంటే నేర్చుకోండి, కానీ కొత్తగా నేర్చుకునే అనే ఆలోచన ఉంటే మాత్రం, ఇబ్బందిగా ఫీల్ అయితే మాత్రం వదిలేసేయండి, ఎందుకంటే హార్డ్లీ ఒక క్వశ్చన్ వస్తుంది ఏదైనా టాపిక్ నుంచి. బట్ మిగిలినవి మాత్రం చాలా ఇంపార్టెంట్, ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఇది తప్పనిసరిగా మీరు చేయాల్సిన పని, కంప్లీట్ చేసుకోండి. రీజనింగ్కి వస్తే సీడింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ నుంచి సహజంగానే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఏ ఎగ్జామినేషన్ కావచ్చు. అది ముందు కంప్లీట్ చేసుకోండి, మళ్ళీ రివ్యూ చేసుకోండి, రివిజన్ చేయండి ఆ టాపిక్స్ అంతా కూడా. దాని తర్వాత ఇన్ఈక్వాలిటీ, కోడెడ్ ఇన్ఈక్వాలిటీ నుంచి కూడా ఒక 5 questions రావచ్చు, ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ అది. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్ ఇంపార్టెంట్, అండ్ బ్లడ్ రిలేషన్స్ ఇంపార్టెంట్, డైరెక్షన్స్ ఇంపార్టెంట్. 2 నుంచి 5 దాకా వచ్చే అవకాశం ఉంది. కోడింగ్ డీకోడింగ్ నుంచి 2 to 5 రావచ్చు, ఆర్ బ్లడ్ రిలేషన్ నుంచి 2 to 3 questions రావచ్చు, డైరెక్షన్స్ నుంచి 1 to 3 questions వచ్చే అవకాశం ఉంది. కంప్లీట్ చేసుకోండి. సిలాగిజం అండ్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, ఇది ఇంపార్టెంట్. సో ఈ టాపిక్స్ అన్నీ ఒకసారి రివర్స్ చేసుకోండి మీరు ఎగ్జామినేషన్ ముందు. ఇక ఇంగ్లీష్ విషయానికి వస్తే, ఇంగ్లీష్ కోసం కొత్తగా మనం చేసే పని లేదు. ఈ 10 days మీరు ఇంగ్లీష్కి చేయాల్సింది ఏంటంటే, ప్రీవియస్ పేపర్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ వేరియస్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ పోవటమే, అంతకుమించి వేరేది ఏమి ఉండదు ఇంగ్లీష్లో. సో డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి మీకు అందులో. సో ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఆర్ మోడల్ పేపర్స్ డెఫినెట్గా చేయండి. తర్వాత ఎవ్రీడే కుదిరితే 1 లేకపోతే 2, కుదిరితే 1 కాదు, 1 ఈజ్ మస్ట్, కుదిరితే 2 తప్పనిసరిగా మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. ఆన్లైన్ మోడల్లో ఉన్నటువంటి పేపర్స్ మాత్రమే ప్రాక్టీస్ చేసుకుంటారండి. సో మీరు ఈ 3 కవర్ అయ్యేలాగా ఎగ్జామ్లో ఉన్నటువంటి 35 questions ఈచ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ 30 questions ఇంగ్లీష్, మొత్తం 100 questions 1 hour టైంలో ఇది కంప్లీట్గా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ రండి. సో మీకు ఈ ప్రాక్టీస్ కోసం మనకు ఆల్రెడీ ఆన్లైన్ టెస్ట్ ఉన్నాయి. 299 రూపీస్కి మీకు 500+ ఆన్లైన్ టెస్ట్ మన దగ్గర వస్తాయి. డిస్క్రిప్షన్లో మీకు అది కూడా లింక్ ఇస్తారు, సార్ చూడండి. సో 500 టెస్ట్ మీకు విత్ 1 year వ్యాలిటీ ఉంటాయి. అందులో టాపిక్ వైజ్, సెక్షన్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్లు, ఆల్ ఫుల్ లెంగ్త్ మోడల్ పేపర్స్ ఉంటాయి. మీకు ఇందులో ఫుల్ ఎనాలిసిస్ ఇస్తారు అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా క్వశ్చన్స్కి కంప్లీట్గా ఉంటుంది. కాబట్టి 299 రూపీస్కి 500+ టెస్ట్ విత్ 1 year వ్యాలిటీ ఉంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్యాకేజ్, యూ బై దట్ వన్ ఇఫ్ యూ ఆర్ నాట్ యెట్ టేకెన్ ఎనీ అదర్ ఆన్లైన్ టెస్ట్. ఓకే, బట్ 1 డెఫినెట్గా మినిమంగా 1 తీసుకోండి, తర్వాత 2, నాట్ మోర్ దాన్ 2 కంటే ఎక్కువ అవసరం లేదు. సో 1 or 2
తప్పనిసరిగా ప్రాక్టీస్ చేస్తూ అనలైజ్ చేసుకోండి. అది ఒకసారి అనలైజ్ చేసిన తర్వాత ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద మీకు డౌట్ ఉంటే గో టు దట్ పర్టికులర్ టాపిక్ అండ్ అది ఒకసారి పర్ఫెక్ట్ అవ్వండి. అంతేగాని మళ్ళీ కొత్తగా టాపిక్స్ నేర్చుకునే ప్రయత్నం ఇప్పుడు ఈ మూమెంట్లో పనికిరాదు. సో 10 డేస్లో మీరు చేయాల్సింది రివ్యూ చేసుకుంటారండి. ఆల్ 3 సెక్షన్స్ కంప్లీట్ చేసుకుంటూ ఆల్ ఎన్నెన్ని వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అని చూసుకోండి. సో వీలైనంతగా మీకు ఒక డౌట్ ఉన్న టాపిక్ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. మీకు డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది అది. సో మీరు ఇలా చేశారంటే మాత్రం ఈ 10 డేస్లో మళ్ళీ కొత్తగా ప్రిపరేషన్ మొదలు పెట్టడం కాదు, మొదలవుతున్న ప్రిపరేషన్ ఫైన్ ట్యూన్ చేసుకోవడం. సో కాబట్టి టెస్ట్ రాయండి, మార్నింగ్ ఒకటి రాయండి, ఈవినింగ్ ఒకటి రాయండి. సో రాసి ఎలా వస్తుందనేది చూడండి. డౌట్ ఉన్న టాపిక్ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోండి. ఇంగ్లీష్ మాత్రం వీలైన టాపిక్స్ కవర్ చేస్తూ ఉండండి. సో అవర్ ప్యాకేజ్ ₹299 ప్యాకేజ్ ఆన్లైన్ టెస్ట్కి డౌన్లోడ్ రేస్ ఫర్ జాబ్ యాప్ మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు దెన్ వెళ్తే యూ కెన్ హ్యావ్ టెస్ట్, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ సంబంధించిన టెస్ట్, ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్, నాట్ ఓన్లీ ఐబీపీఎస్ క్లర్క్స్, అన్ని ఎగ్జామినేషన్స్ మీరు ఐబీపీఎస్ పీఓ కావచ్చు, ఎస్బీఐ పీఓ కావచ్చు, ఏదైనా సరే మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ చేస్తే దట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్. సో దట్ ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ 10 డేస్ సీరియస్గా ఫోకస్డ్గా మీరు చేశారంటే ఎస్ డెఫినెట్గా మీకు ఇందులో సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బీ ఫోకస్డ్. ఈ 10 డేస్ చాలా సీరియస్గా చేసుకుంటారండి. మినిమం 10 డేస్ టైం ఉంది. సో దాని తర్వాత 18th 19th ఎగ్జామినేషన్ ఉండే వాళ్ళకి ఇంకొక 1 వీక్ అడిషనల్గా టైం దొరుకుతుంది. సో కాబట్టి ఈ టైంలో మీరు చేయాల్సిన పని వీలైన మోడల్ టెస్ట్ రాయటం, దాంట్లో డౌట్ ఉన్న టాపిక్స్ను రివ్యూ చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఓకే, రైట్ దెన్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రెండ్స్.